కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. 23 నెలలు అయింది గెలిచి. 23 నెలలు, 26 నెలలు అవుతా ఉంది. ఈ 23 నెలల్లో నెలకొక అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. 23 నెలలు చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఏదైనా సరే రోడ్లు వేయడం కానివ్వండి, బ్రిడ్జిలు కట్టడం కానివ్వండి, కొత్త కొత్త కంపెనీలు తేవడం కానివ్వండి. మొన్ననే మన నారా చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ అని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్ తిరుపతికి వచ్చిన ఘనత మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పుకుండా పోతే విద్యాశాఖ మంత్రి గారు రాయలసీమలో ఇప్పుడు ఈరోజు ప్రథమంగా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఫ్లైట్లు, యుద్ధ విమానాలు తయారు చేసే కర్మాగారం మన రాయలసీమకు వచ్చినందుకు మేము చాలా గర్వపడతా ఉన్నాం. అక్కడ కొంతమంది ఉన్నారు, నేను రాయలసీమలో పుట్టా, రాయలసీమలో నీళ్ళు తాగా, రాయలసీమలో బ్లడ్ నాది, నేను పులిబిడ్డ, నేను సింగిల్గా వచ్చా, నేను పొడి చేస్తా పీకేస్తా అన్నవాడు ఎటు వెళ్ళిపోయాడో అర్థం కావట్లా. మరి నిన్నగాక మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిందండి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీలు చేస్తూ ఉన్నారు. లోకేష్ బాబు గారు అనేక ప్రాంతాలు తిరిగి అక్కడ ఏమైతే ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడతాయో మొత్తం కంపెనీలతో అక్కడ మమేకమై అందరితో మాట్లాడుతా మంతి చేసుకుంటా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఇంకేం కావాలి, ఇంకేం చేయాలి అని చెప్పేసి అహర్నిశలు కష్టపడతా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. మరి ఇన్ని చేసినప్పటికీ వైసీపీ వాళ్ళేమో ఇవన్నీ గ్రాఫిక్స్ లోనే చూపిస్తారు, బాబు గారు పనులు జరిగేది ఏం ఉండదు అక్కడ అని కూడా చెప్తున్నారు కదా మేడం. అయ్యా గ్రాఫిక్ ఏంటో మేము చూసాం. రాయలసీమ రతనాలసీమలో నువ్వేం చేసావు, ట్యాంకర్లు పెట్టి అక్కడ ఒక బెండి మొక్కలు సెట్టింగ్ చేసి ఇగో వాటర్ వచ్చేస్తున్నాయి అని చెప్పి వాళ్ళని అక్కడ రాయలసీమ ప్రజల్ని నమ్మించే ప్రయత్నాలు మీరు చేశారు. గతంలోకి వెళ్ళండి, మీరు చూడండి, మీరు ఏం చేసిన తప్పిదాలన్నీ మీకు తెలుసు. ఏంటి మీ అరాచక పాలన ఎంతసేపటికి పేదవాడి పొట్ట కొట్టడానికే సాగింది తప్ప ఏం లేదండి. ఇక్కడ అభివృద్ధి అనేది ఒక్క కూటమి ప్రభుత్వానికే సాధ్యం. ఏంటి ఈయన రప్పా బ్యాచ్ తప్ప ఎంతకే ఈయన మాటలు నమ్మేది లేదు. మీరు రప్ప బ్యాచ్ అంటున్నారు, మరి ఆయనేమో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ ఇక్కడ ఏపీ మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అని చెప్పేసి ఇక్కడ కులాలు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళ కులం వాళ్ళకే పనులు చేసుకుంటున్నారని కూడా చెప్తున్నారు కదా మేడం. అయ్యా రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తే నువ్వు ఇప్పుడు ఇట్లా తిరిగేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి కానించి మీ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అరాచక పాలన సాగించిన మీ మంత్రులు, ఎమ్మెల్యేలు రెడ్ బుక్ గనక ఓపెన్ చేస్తే లోకేష్ బాబు గారు ఈ పాటికి మీరు జైల్లో ఉండేవాళ్ళు. అన్యాయంగా మా నాయకుడిని 16 నెలలు జైల్లో పెట్టిన ఘనత నీది. ఏంటి చట్టం తన పని తను చేసుకుంటా పోద్ది. మీ తప్పులు వెలికి తీసే మార్గంలో మీరు ఏదైతే తప్పులు చేశారో అవి వెలికి తీసి చట్టం తన పని తను చేసుకుంటా పోతే తప్ప అరాచకంగా మీలాగా మా నాయకుడిని అరెస్ట్ చేసిన ఘనత మీది. అర్థమైందా? ఇవన్నీ మానుకోండి. రెడ్ బుక్ అనేది మామూలుగా మీలాంటి చెత్త నీచ రాజకీయాలు చేసే వాళ్ళకి మాత్రం ఆ రెడ్ బుక్ అనేది నడుస్తుంది. కానీ అది కూడా ఇంకా అమలు చేయలేదేంటని మా కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నాం. మిమ్మల్ని ఎప్పుడు బొక్కలా ఎత్తే అప్పుడు మాకు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టింది పోద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు కూటమి గవర్నమెంట్లో ఏ కార్యకర్తలు అయితే ఉన్నారో, అంటే జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళకే సఖ్యత లేదు, ఇక ప్రజల్ని ఏం పట్టించుకుంటారు, ఏం చూస్తారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా మేడం. అసలు మా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి ఆలోచించే కూటమి అనేది ఏర్పాటు చేసుకున్నారండి. ఇంకా ఆయన ముందు చెప్తా ఉన్నారు మైకుల్లో, నేను ఇంకా 15 సంవత్సరాలు కూటమిలోనే ఉంటాను. ఆంధ్ర రాష్ట్రం గాడి తప్పే విధంగా వాళ్ళు చేశారు. కాబట్టి మేమిద్దరం సమర్థవంతంగా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మమేకమై ఒక తాటిపై నడుస్తా పాలన సాగించాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. అదేం కాదు, పదవులు అవన్నీ శాశ్వతం కాదండి. ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు మనం ఏమిస్తున్నాం? ఒక నాయకుడు అనేవాడు పదవుల కోసమో డబ్బుల కోసమో ఆశపడ్డు. 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచిస్తూ ఆకాంక్షిస్తూ మన కూటమి ప్రభుత్వం ఎలా ఒక తాటిపై నడవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అక్కడ మోడీ ప్రభుత్వం కావచ్చు, ఏదైనా సరే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే కదా ఆలోచించేది. ఇవన్నీ ఏంటంటే ఒక అసంతృప్తి, ఏం లేదు వీళ్ళు బురజల్లే మాటల ప్రభుత్వాల మీద. మరి అంతేకాకుండా ఇక్కడ జగన్ గారు మరి ఏపీ రాజధాని అయినప్పటికీ, అమరావతి రాజధాని అయినప్పటికీ, పర్మనెంట్ రాజధాని అయినప్పటికీ మావిగన్ అనే ఒక నినాదం చేస్తున్నారండి, దానికి ఏమంటారు? మావిగన్ లేదు, మామిడికాయలు లేవు, జగన్తో విడాకులు తప్పితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇంకోటి లేదు. మావిగన్ అదేంటంటే ఆయన కోడ్ లాంగ్వేజ్ అంట. మా అంటే మానసికంగా, వి అంటే వికలాంగుడితనంతో, గన్ అంటే జగన్మోహన్ రెడ్డి అనమాట. వికలాంగుల సంఘం అధ్యక్షుడు అని చెప్పాలి ఈ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటే. ఎందుకయ్యా లేనిపోని
ట్రోల్ చేసే విధంగా నీకు నువ్వే మైకుల దగ్గరికి వచ్చి నీకు నువ్వే సమర్థించుకొని ఆ పేరు పెట్టండి ఈ పేరు పెట్టండి. అమరావతి ప్రజలు నీకు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా వచ్చి ఆనాడు ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళు ఎంత త్యాగాలు చేశారు. రోడ్డు మీద మహిళల్ని మీరు కొట్టారు. అమరావతి మహిళలు అన్యాయంగా కీచకంగా మాట్లాడింది మీరు. ఏంటి ప్రజావేదిక కూలగొట్టడం మొదలు ఏం చేసావు నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి? ఏం చేయలేకపోయావు. ఇక మీరు వైసీపీ జెండా అనేది కనపడదండి. వచ్చే దాంట్లో కనపడదనే చెప్తావు. ఎందుకంటే ఈయన నిన్న అరాజకాలు చెప్పారు. సొంత ఇంట్లో తల్లికి చెల్లికి అన్నం పెట్టలేనోడు 5 కోట్ల మందికి అన్నం పెడతాడా చెప్పండి? వాళ్ళ ఆస్తులు కావాలి, అమ్మ చెల్లి వద్దు. వాళ్ళని విడిగా సోషల్ మీడియాలో వాళ్ళ చెల్లిని ఏ విధంగా మాట్లాడాడు పలకాల ప్రభాకర్. వాడిని ఏం చేయలేకపోయావు ఇంత మట్టికి. నీ చెల్లిని, తోడబుట్టిన చెల్లిని, రక్తం పుట్టిన చెల్లిని నువ్వు అంత అమానుషంగా మాట్లాడుతుంటేనే నువ్వేం పీకలేకపోయావు. ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు ఎలా మంచి చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఒకసారి మీరు ఆలోచించుకోవాలా. 5 కోట్ల మంది ప్రజలు చీ అన్నారు. ఎక్కడైనా మీరు రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్కన అభివృద్ధి. ప్రజలను అభివృద్ధి పదంలో దూసుకెళ్తారు. సంక్షేమ పథకాలు కూడా సూపర్ 6 పథకాలు హామీలు ఇచ్చిన సూపర్ 6 పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్తూనే ఉన్నాయి. ఈరోజు అన్నా క్యాంటీనే కానీ, ఉచిత బస్సులే కానీ, పిల్లలకి అమ్మఒడి కానీ, విద్యార్థి పథకం కానీ, ఇట్లాగా అన్ని పథకాలు ముందుకెళ్తాయి. అలాగే రైతు భరోసాలో కానీ, రైతు భరోసా రైతులకి ఇట్లాంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, రాజధాని నిర్మాణం కానీ, పోలవరం కానీ, అట్లాగా మళ్ళా వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్లు కానీ, అట్లాగే అన్నీ ఇప్పుడు శ్రీకాకుళంలో ఉంది. అక్కడ వచ్చేసి కొత్తగా మళ్ళీ ఒక ఎయిర్పోర్టు, అలాగే ఈ ఊరిలో ఒక ఎయిర్పోర్ట్, ఇది మన అక్కడ ఎయిర్పోర్ట్లు కానీ, అలా ఎన్నో అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్ళి నెంబర్ 1 స్థానంలో అయితే ఆంధ్రప్రదేశ్ బాగుందండి. మేము కొబ్బరికాయ కొట్టిన వాటికి మేము శంకుస్థాపన చేసిన అంటే ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా ఆల్రెడీ జగన్ గారు మొదలు పెట్టినవి వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు గొప్పగా తెచ్చింది ఏంటి అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు కండి. దానికి ఏమంటారు? ఓకే, వాళ్ళు కొబ్బరికాయ కొట్టారన్నారు కదా, మరి 5 సంవత్సరాలకు ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు. వాళ్ళు చేసిన పనులు ఏమన్నాయి? ఏదైనా పూర్తి చేశారా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? ఎక్కడైనా అభివృద్ధి పనులు జరిగా? ఒక రోడ్లు వేసారా? తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి చేశారా? ఎప్పుడు ప్రజల్ని హింసించడం తప్పితే, ప్రజల్ని దూషించడం, హింసించడం తప్పితే వాళ్ళకి ఇంకొక అభివృద్ధి అనేది పదం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మన అనంతబాబుని ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడు, ఆయన చంపి. అలాగే ఇక్కడ రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ 10 సంవత్సరాల కుర్రోడిని అతను వాళ్ళ అక్కనే ఏదో అన్నాడని చెప్పి కుర్రోడిని పెట్రోల్ పోసి చంపడం జరిగింది. ఇట్లాగే ఎన్నో హింసించి వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధులు అనేక రకాలు ముందుకు వెళ్తుంది, పరుగులు పెడుతుంది. అమరావతి పరుగులు పెడుతుంది, అలాగే పోలవరం పరుగులు పెడుతుంది. అనేక రకాలుగా ప్రజల సంక్షేమంలో ఇప్పుడు మా ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఉన్నారు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆయన ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో ప్రజల్ని అందుబాటులో ఉండి ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే గారు, ఆ ఎమ్మెల్యే గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి, సిద్దుబాబు, రవితేజ గారు, వాళ్ళ మిసెస్ కూడా అందుబాటులో ఉండి ప్రజలకి ఏం కావాలనేసి అనేక రకాలుగా వాళ్ళు ఈరోజు ప్రజా దర్బారు జరుగుతుంది. ఎంతమంది చూడండి ప్రజలు వాళ్ళ పనుల గురించి, వాళ్ళకి కావలసిన పథకాల గురించి వచ్చి అర్జీలు పెట్టడం జరుగుతుంది. ఇట్లాగే గవర్నమెంటు ఒక మంచి గవర్నమెంట్ ఉంటే ప్రజలు కూడా స్పందిస్తారు. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటున్నారు, కానీ ఇన్ని చేస్తున్నప్పటికీ ప్రజలందరూ ఇంత అంటే ఎమ్మెల్యేలే జనాలను పట్టించుకొని స్వయంగా పనులు చేస్తున్నప్పటికి కూడా వైసీపీ వాళ్ళేమో అసలు ప్రజలకి ఎలాంటి న్యాయం జరగట్లేదు, కేవలం వాళ్ళ టీడీపీ వాళ్ళకి అంటే ఇక్కడ కులాలను కూడా తీసుకొచ్చి వాళ్ళ కులం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు కదా సార్. వాళ్ళు కళ్ళు బుళ్ళు కౌరులు చెప్పడం అన్నమాట, వారసు లేని పని అది అన్నమాట. వాళ్ళు కళ్ళతో వచ్చి చూస్తే అభివృద్ధి జరుగుతుందా, ప్రజలు ఎమ్మెల్యేలు ప్రజలకు అనుకూలంగా పనిచేస్తారా లేదని తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉండి మీడియాలో మాట్లాడితే ఏం తెలిసింది? ప్రజల్లోకి రమ్మనండి, ప్రజలు చెప్తారు.
ప్రజల బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో కూడా రేపు 2029లో కూడా ఈ వచ్చే 11 సీట్లు కూడా వాళ్ళకి రాకోకుండా అయిపోవడానికి వీళ్ళు చేసే దుష్టి ప్రసారం తప్పితే ఇంకేం లేదు. మరి అంతేకాకుండా ఏదైతే రాజధాని ఉందో ప్రజలందరూ ఎంతో సంతోషపడే విషయం. ఎందుకంటే ఇదే నడిబొడ్డు కాబట్టి ఏపీ మొత్తానికి ఇక్కడ రాజధాని రావడం అందరికీ సంతోషం. అయినప్పటికీ కూడా జగన్ గారేమో మామీ గన్ అంటున్నారు, ఇంకొకళ్ళేమో వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదంతా గ్రాఫిక్స్లోనే చూపిస్తారు బాబు గారు, మాటల్లో తప్ప పనులు ఏం జరగవు అని చెప్పేసి ఇంతకుముందు 2019లో ఎలా అయితే గ్రాఫిక్స్ చేశారో ఇప్పుడు కూడా అలాగే గ్రాఫిక్సే చూపిస్తారని కూడా అంటున్నారు కదా సార్. మరి 2014లో గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి నారా చంద్రబాబు గారు నాయుడు అక్కడ అమరావతిని శంకుస్థాపన చేసి అమరావతిని డెవలప్ చేశాడు. చేసిన అమరావతినికి 2019 వీళ్ళకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులను మభ్యపెట్టాడు. 3 రాజధానులను మభ్యపెట్టి 3 రాజధానుల్లో ఎక్కడ కట్టావు నువ్వు? 3 రాజధానులు మభ్యపెట్టావు. ఓకే, 3 రాజధానులు అన్నావు, వైజాగ్ అన్నావు, కర్నూలు అన్నావు, విశాఖపట్నం అన్నావు. ఎక్కడ నువ్వు కట్టావు? 3 రాజధానులు కట్టాలి కదా. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి 2024లో మళ్ళీ అమరావతిని పరుగులు పెట్టిస్తారు. ఆల్రెడీ 70% పూర్తి కూడా అవుతుంది. ఇంకేం కావాలి వాళ్ళకి? మావిగాన్ అని ఆయన పెట్టుకుంది ఆయనకే అర్థం కాదు. అది ఇప్పుడు ప్రజలకి ఏం అర్థం అవుతుంది? మావిగాన్ అని చెప్తున్నాడు ఆయన. జగన్ ఆయన ఒక పిచ్చోడు, ఇక ఆయనకే తెలియాలి. అది ప్రజలకి ఏం తెలిసిద్ది? చేసిన వ్యక్తి పిచ్చోడు అంటారా? అంతే. ఆ మావిగాన్ అంటే అంతకుముందు 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగాన్ అన్నాడు. నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? నీకు ప్రజల అధికారం ఇచ్చాడు. 5 సంవత్సరాల్లో నువ్వు 3 రాజధానులు అన్నావు. ఉన్న రాజధాని డెవలప్ చేయాలి, లేకపోతే 3 రాజధానులు అన్నావు. ఒక ఇల్లు కట్టుకుంటే పేదవాడు ఇల్లు కట్టుకుంటే సంవత్సరం పట్టుద్ది. నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? నీకు 5 సంవత్సరాలు పేదలు అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు నీవు అధికారంలో ఉన్నావు, 3 రాజధానులు అన్నావు. ఎక్కడ నువ్వు కట్టావు 3 రాజధానులు? కట్టి చూపించాలి కదా. ప్రజలు ఇవన్నీ అంత పిచ్చోళ్ళ పేదలు తెలియదా ప్రజలకి? మరి అంతేకాకుండా ఆయన వైజాగ్లో ఒక ప్యాలెస్ కట్టారండి. మరి ఆ ప్యాలెస్ ఎందుకు కట్టారని క్వశ్చన్ చేసినప్పుడల్లా అది వాడుకోవటం కూటమి గవర్నమెంట్కి చేతగాట్లేదు అని అంటున్నారు. దానికి ఏమంటారు? ఆయన కూటమి గవర్నమెంట్కో లేదా ఆయన గవర్నమెంట్కో కట్టలేదు. ఆయన వాళ్ళ భార్య భారత్కి లాసంగా ఉండాలని చెప్పి వాళ్ళ భార్య పేరు మీద వాళ్ళ భార్య కట్టించి ఉంటాడు. కడితే ప్రజలకు పెడితే గవర్నమెంట్కి వాడుకుండేది కదా. ఆయన ఇప్పుడు అన్నాడు, అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు గవర్నమెంట్కి? ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఎందుకు వాడుకోలేదు? అది ఇప్పుడు వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకి వాడుకోవడం చేత కావట్లేదు అని చెప్తున్నాను. నువ్వే మరి నువ్వెందుకు వాడుకోలేదు? అది నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వెందుకు వాడుకోలే? అది తెలీదా జనాలకి? ప్రజలేని పిచ్చోలా ఏమన్నా? ఆయన ఎప్పుడు ఆయన ఆడే మాటలు అలాగ ఉంటూ ఉంటాయి. ప్రజలు నమ్ముతారా? ఒకసారి నమ్మారు, అయిపోయింది. 152 సీట్లు అధికారంలో ఇచ్చారు ప్రజలు నమ్మి. ఇప్పుడు ప్రజలకు తెలిసింది కాబట్టి 11 సీట్లకి నీకు పరిమితి చేశారు. రేపు 2029లో ఆ 11 సీట్లు కూడా 0 అయిపోతుంది.